దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరి ముఖ్యముగా ఈ వర్తమానములు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా వినగలరని ప్రేమపూర్వకముగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితాలలో ఆశీర్వాదములు పొందుకోవడానికి, మరి కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగతముగాను నెమ్మది సమాధానము పొందుకోగలరని ఈ వర్తమానముల ద్వారా మీకు తెలియచేయబడుతున్న ఆత్మీయ సత్యములను బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు అందించబడుతున్న ఈ వర్తమానముల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థిస్తూ మరి ప్రార్థనాపూర్వకముగా ఈ వర్తమానములనేవి తెలియచేయుటకు ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. వ్యక్తిగతముగాను మరి కుటుంబ జీవితములోను దైవ సన్నిధి అనేది మనము కాపాడుకుంటూ మరి దేవుని ఆశీర్వాదములను మనము అనుభవించే వారముగా ఉండాలి. కడవరి దినములలో అనేక విధములైనటువంటి బోధలు మరియు బయలుదేరుచు ఉన్నాయి కనుక ఆరోగ్యకరమైనటువంటి బోధలు ఏవైతే ఉన్నవో వాటిని మనము అనుసరించే వారముగా ఉండాలి. ఎంతోమంది దైవజనులు మరి సత్యములను బోధిస్తూ ఉపదేశములను బోధిస్తూ ఆత్మీయముగా ఏ విధము చేతనైనను బలపరచాలని వారు తమకు కలిగిన మరి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రజలను ఏ విధము చేతనైనను ఉజ్జీవపరచాలని, ప్రజల యొక్క జీవితాలలో నెమ్మది కలగాలని, సంతోషముగా బ్రతకాలని మరి దైవజనులు ఎంతోమంది ఈ దినాలలో తమ వంతు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునగాక. కడవరి దినములలో మరి అనేక విధములుగా దేవుని ఉపదేశములనేవి మనం వినడానికి చెవియొగ్గినప్పుడు, దేవుని మాటలకు మనము చోటిచ్చినప్పుడు మనము ఆశీర్వదింపబడిన గొప్ప జనాంగమై ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మంచి కాపరిని గురించి మనము ప్రతిరోజు ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఉన్నాం. ఒక కాపరి మరి గొర్రెలను ఎలా మేపుచూ ఉన్నాడు, దానిని గురించి గడిచిన దినములలో మనము గమనించగలిగాము. భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తనలో మరి మొదటి 4 వచనములను గమనించాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ తుట్టుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పి ఈ మాటలను గురించి గడిచిన దినములలో మరి దేవుని ఆత్మ సహాయం మూలముగా అనేక ఆత్మీయ విషయములను ఒక్కొక్క భాగముగా నేను మీకు అందించుటకు దేవుడు కృప చూపాడు. మరి ఎవరైనా ఒకవేళ నూతనముగా వింటూ ఉన్నట్లయితే ఈ మొదటి భాగము నుండి ఇంతవరకు మీరు విన్న వాక్యానుసారముగా దాని ప్రకారముగా బ్రతకడానికి మనలో మన యొక్క హృదయం అనేది దేవునికి అప్పగించుకునే వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయములో మరొక వచనములో మనము ధ్యానించడానికి మరి ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. 5వ వచనములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది అని చెప్పుచూ ఉన్నాడు. భక్తుడైన దావీదు జీవితములో గొర్రెలను మేపుచున్న వేళలో మరి పలు ప్రదేశములలో గొర్రెలను తోడుకొని వాటిని పచ్చిక గల చోట్లకు నడిపిస్తూ వాటిని ఎలా మేపుచూ వచ్చాడో మనందరికీ బాగుగా తెలుసు. మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలను నడిపించుచున్న మార్గములలో సంతోషముగా మనం వెళుతూ ఉన్నట్లయితే ఆయన గొప్ప కార్యములనేవి ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగించగలడు. కొన్ని సమయాలలో మరి దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా మన జీవితములో మూర్ఖముగా మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దేవుడు కొన్ని సమయాలలో మనల్ని విడిచిపెడతాడు. కారణం ఏమిటంటే
దేవునికి లోబడినటువంటి కార్యములు మనలో ఉన్నంత వరకు దేవుడు ఏ విధముగా మనలో జయమును అనుగ్రహించగలడు. ఉదాహరణకు ఇశ్రాయేలీయులను గురించి కూడా మనం గమనించుచూ ఉన్నాం. అప్పుడప్పుడు దేవుని మాటకు లోబడకుండా, దేవుని స్వరమునకు లోబడినటువంటి ప్రజలు శత్రువుల చేతికి అప్పగించబడుతూ వచ్చారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ దేవుడు వారికి తోడై ఉన్న సమయాలలో అన్నిట్లో కూడా దేవుడు వారికి జయమునిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తమ యొక్క అవిధేయత వలన తాము దేవుని మాటకు లోబడనందువలన శత్రువుల చేతికి అప్పగించబడుతూ సమస్తమును కోల్పోతున్నటువంటి సందర్భాలు కూడా ఇశ్రాయేలీయుల జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. అక్షరానుసారముగా ఉన్న ఇశ్రాయేలీయులు ఈ విధముగా దేవుని మాటకు లోబడకుండా, దేవుని స్వరమునకు లోబడనటువంటి ప్రజలు, అవిధేయత చూపినటువంటి ప్రజలు శత్రువుల చేతికి ఎలా చిక్కుకున్నారో, ఆత్మానుసారమైనటువంటి ఇశ్రాయేలీయులమైన మన జీవితాలలో కూడా దేవునికి విధేయత చూపకుండా అవిధేయతను చూపేవారముగా ఉన్నట్లయితే మనము కూడా కొన్ని సమయాలలో శత్రువుల చేతికి అప్పగించబడే వారముగా ఉంటున్నాం. ప్రియ దేవుని జనమా, ఇక్కడ దావీదు భక్తుడు 4 విషయములను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా శత్రువులు అని చెప్పుచూ ఉన్నాడు. రెండవదిగా నాకు భోజనము సిద్ధపరచుదు అని చెప్పాడు. మూడవదిగా నూనెతో నా తల అంటియున్నావు అని అంటున్నాడు. నాలుగవదిగా నా గిన్నె నిండి పొరులుచున్నది అని చెప్పుచూ ఉన్నాడు. మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే శత్రువులు ఎదుట అని చెప్పుచూ ఉన్నాడు. జీవితంలో పలు సందర్భాల్లో మనకు కూడా శత్రువులు ఎదురవుతూ ఉంటారు. మన యొక్క ప్రవర్తన బట్టో, లేకుంటే మన యొక్క నడవడికలను బట్టో, మన యొక్క క్రియలను బట్టో కొన్ని సందర్భాల్లో మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. కారణం ఏమిటంటే మన యొక్క స్వభావములను బట్టి, లేకుంటే మనం మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని సందర్భాల్లో శత్రువులుగా మారుతూ ఉంటారు. ఎంతో మిత్రువులుగా ఉన్నవారు, స్నేహితులుగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఎన్నో సందర్భాల్లో చాలామంది జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో నుండి మనము శత్రువులు ఎవరు అని మనము గమనించినట్లయితే, మనము వాటిని గురించి బాగుగా ఎరిగినప్పుడు వాటి నుండి మనము దూరముగా పారిపోతూ వాటిని ఎదుర్కోవడానికి దైవికమైనటువంటి ఆలోచనలను కలిగే వారముగాను, దైవిక సంబంధమైనటువంటి క్రియలు మన జీవితాలలో కలిగి ఉన్నప్పుడు శత్రువులను కూడా మిత్రువులుగా చేసుకోగలము. శత్రువులను ప్రేమించే ఆ ప్రేమ కూడా మనకు కలిగి ఉంటున్నది. యేసు ప్రభువారు చెప్పారు కదా, నేను మీకు తెలియచేయనదేమనగా శత్రువులను కూడా ప్రేమించుడి అని చెప్పాడు. పాత నిబంధనలో శత్రువులను సంహరించేవారుగా ఉన్నారు, కానీ యేసు ప్రభు కాలములో శత్రువులను కూడా ప్రేమించుమనే ఆజ్ఞ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ శత్రువులు ఎవరు అని మనం గమనించినట్లయితే 4 విధములైనటువంటి శత్రువులను గురించి ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. మొదటిగా తోడేళ్ళు అనే శత్రువులను గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదో దానిని గమనించాలి. రెండవదిగా లోకము అనే శత్రువు, అది ఎలా మనము జయించాలో అది దేవుని వాక్యములో నుండి మనం గమనించబోతూ ఉన్నాం. మూడవదిగా మన సొంత సహోదరులే మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. నాలుగవదిగా అపవాది అనే శత్రువు, అనగా సాతానుడు అనే శత్రువు నుండి మనము ఎలా విడుదల పొందేవారముగా ఉంటున్నాము, ఏ విధముగా దానిని మనము చేయించాలో వాక్యానుసారముగా మనము గమనించాలి. మొదటిగా తోడేళ్ళు అనే శత్రువులను మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో మనము గమనించగలము. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈ 12 మందిని పిలిచి ఒక గొప్ప పరిచర్యను వారికి అప్పగిస్తూ ఉన్నాడు. అదేమిటంటే మొదటి వచనములో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని చెప్పుచూ ఉన్నాడు. ఇలా మనము క్రింద చదువుకుంటూ వస్తున్నప్పుడు యేసు ప్రభువారు శిష్యులకు తెలియచేసినటువంటి మరి ఆ పరిచర్య విధి విధానములను గురించి ఆయన తెలియజేస్తూ, ఇలా మీరు నడుచుకునండి, ఈ విధముగా మీరు ప్రవర్తించండి, ఈ విధముగా మీరు ఆ ప్రదేశములకు వెళ్ళండి, అన్యజనుల దారిలోనికి వెళ్లకుండా సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడు అని యేసు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 16వ వచనములో మనం గమనించేటప్పుడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. తోడేళ్ళు గొర్రెల మధ్యకు పంపబడినట్లుగా, అనగా తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండుడి. ఇక్కడ ప్రాముఖ్యముగా చెప్పబడుతున్నటువంటి ఆత్మీయ విషయం ఏమిటంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా యేసు ప్రభువారు తన శిష్యులను చూచి ఈ మాటలను చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, 12 మంది శిష్యులు ఏ విధముగా మరి తోడేళ్ల మధ్యకు ఒక గొర్రెలలాగా పంపబడిన వారుగా ఉంటున్నారో, యేసు ప్రభువును అంగీకరించినటువంటి మనమందరము కూడా మనము శిష్యులుగానే మారుచూ ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పారు కదా, మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వడి, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటిని మీరు వారికి తెలియచేయడని చెప్పి ఆయన బోధించిన విధముగానే వారందరూ నాకు శిష్యులుగా చేయుడి అని చెప్పాడు. మరి శిష్యులుగా ఉన్నవారు మరి యేసు ప్రభువును అంగీకరించి ఆయన మార్గములలో నడిచేటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులమై ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క గొర్రెలముగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఈ గొర్రెలు తోడేళ్ల మధ్యకు వెళ్ళుచూ ఉన్నాం. ఈ తోడేళ్ల మధ్యలో మనము సంచరించుచూ ఉన్నప్పుడు బహు జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. అదే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పాడు, ఏమనంటే, గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఒకటి, దేవుని బిడలమైనటువంటి మనలో గమనించవలసిన సత్యం ఏమిటంటే, వివేకముగా నడుచుకునే వారముగాను, నిష్కపటమైన జీవితం చేయవారముగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. తోడేళ్ల మధ్యలో, అనగా క్రూర మృగముల మధ్యలో మనం సంచరించుచూ ఉన్నాం. అపోస్తులుడైన పౌలు భక్తుడు కూడా చెప్పిన మాటలు ఏమిటంటే, క్రూరమైనటువంటి మనుషుల మధ్యలో నేను బ్రతుకుచూ ఉన్నానని చెప్పుచూ ఉన్నాడు. అడవి మృగముల మధ్యలో మనము బ్రతుకుతూ ఉన్నాం. నేడు గమనించుచూ ఉన్న విషయాలు ఏమిటంటే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. లోకములో ఒక భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి దేవునికి భయము లేనటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుచూ ఉన్నాము. అది మనం గమనించాలి. దేవుని బిడలు ఎప్పుడు కూడా వివేకము కలిగిన వారుగా నడుచుకోవాలి. దేవుని బిడలు ఎప్పుడు కూడా నిష్కపటమైన జీవితము చేయాలి. యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెలముగా మేపబడుచున్నాము గనుక మన శత్రువులు ఎవరు అని మనం గమనించినట్లయితే, తోడేళ్ళు లాంటి స్వభావములు కలిగిన వారు. మనము తోడేళ్ల మధ్యలోకి మనం వెళ్ళలేము, కానీ తోడేళ్ళు లాంటి స్వభావము కలిగినటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుచూ ఉన్నాం. ఈ తోడేళ్లను మనము చేయించేవారముగా ఉండాలి. వీటి మధ్యలో మనం బ్రతుకుచూ ఉన్నప్పటికీ వివేకలముగాను, నిష్కపటలముగాను మనం బ్రతకాలని యేసు ప్రభువారు మనకు బోధించుచూ ఉన్నాడు. ఈ మొదటి శత్రువును మనము జయించేవారముగా ఉండాలి. రెండవదిగా మనము గమనించినట్లయితే, లోకము అనే శత్రువు నుండి మనం విడుదల పొందేవారముగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనములలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనములలో, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. రెండవ శత్రువు ఎవరు అని మనం గమనించుచూ ఉన్నాము గనుక, లోకం అనేది ఒక శత్రువుగా ప్రజల మధ్యలో కనబడుచు ఉన్నది. ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు. ఈ లోకములో సమస్తమును ఆయన కలుగు చేశాడు. అయినను సాతాను యొక్క వశములో ఉన్నది కనుక సాతానుడు
చేయుచున్నటువంటి ప్రతి కార్యములన్నీ కూడా మనుషులను లోకములో భయంకరముగా మరి బానిసులుగా మార్చుచూ ఉన్నది. కనుకనే యోహాను సువార్తలో కూడా మనం గమనించగలము, లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడని చెప్పుచూ ఉన్నది. నా ప్రియ దేవుని జనమా, మరి ఈ లోకమును దేవుడు ఎంతగానో మరి ప్రేమించాడు అనే విషయంలో మరి దేవుడు తాను ఏర్పరచినటువంటి ప్రజలను ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును ద్వేషించుచున్నారని చెప్పి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ముందుగానే వారు నన్ను ద్వేషించారు. చూడండి నా ప్రియ దేవుని జనమా, మరి దేవుడు మేపుచున్నటువంటి గొర్రెలకు వారికి వ్యతిరేకముగా ఉన్న మరొక శత్రువు ఎవరంటే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని మాటలు నిరంతరము నిలుచును అని చెప్పుచూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఇవన్నీ దేవుని నుండి పుట్టినవి కావు అని చెప్పుచూ ఉన్నాడు. అవి ఏమిటి? నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబము, ఇవన్నీ కూడా తండ్రి వలన వచ్చినవి కావు. అంటే ఎవరి వలన వచ్చినవి? సాతానుడు వలన వచ్చినవి. కనుక తండ్రి చిత్తమును సంపూర్ణముగా చేయువాడే నిరంతరము నిలుచునని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనమా, ఈ రోజుల్లో మనలో ఎంతమంది లోకమును జయించే వారముగా ఉంటున్నాం? లోకమును జయించడమే మన యొక్క విశ్వాసం అయి ఉండాలి. లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా గతించిపోయే కార్యములుగానే ఉన్నవి. దేవుడు ఈ లోకాన్ని, ఆయన లోకములో ఉన్న వాటిని అనగా మనుష్యులను ఆయన అధికముగా ప్రేమించుచూ ఉన్నాడు. కానీ మనుషులు దేవునిని ద్వేషించువారుగా మారిపోతున్నారు. నిజమైన దేవుని ద్వేషించేవారుగా మారిపోతున్నారు. కారణం ఏమిటంటే లోకము సంబంధులుగా మారిపోతూ ఉన్నారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఎవరైతే లోక సంబంధులుగా మారుచు ఉన్నారో, ఎవరైతే లోకమును అధికముగా ప్రేమించేవారుగా ఉంటున్నారో వారు దేవునికి శత్రువులుగా మారిపోవచ్చు ఉన్నారు. ఎవరైతే లోకమును ప్రేమించేవారుగా మొదలు పెట్టేవారుగా ఉంటున్నారో వారి జీవితంలో దేవునికి వైరులుగా మారిపోతూ ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని జనమా, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నదని మనము ఎరిగి ఉండాలి. దేవుడు మేపుచున్నటువంటి గొర్రెలకు, ఆ గొర్రెలకు ఉన్న శత్రువు, 2వ శత్రువు ఎవరంటే లోకమును దాని ఆశయు గతించిపోవును. గనుక ప్రభు సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఈ లోకాన్ని మనము జయించేవారముగా ఉండాలి. లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా మనము జయించడానికి యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో లోక అధికారి నా యొద్దకు వచ్చుచున్నాడు, వానికి కలిగినది ఏదియో నా యొద్ద లేదని చెప్పి ధైర్యముగా చెప్పగలిగిన యేసు ప్రభువు ఒక ప్రధాన కాపరి. ఆ కాపరి ఆయన మేపుచున్న గొర్రెలం మనమై ఉన్నాము. నా ప్రియ దేవుని జనులారా, ఈ రోజుల్లో లోకమును జయించడానికి మనము ప్రయత్నించాలి. 3వదిగా మనము గమనించినట్లయితే తన సొంత సహోదరులే వారు శత్రువులుగా మారుచూ ఉన్నారు. లోకజనులు మాత్రమే కాదు, మన సొంత సహోదరులే మనకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్పుచూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో మనము గమనించినట్లయితే, అనగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను సువార్త కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 15వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని ఎరుగుతుము. చూడండి, ఒకే తల్లి గర్భము నుండి జన్మించినటువంటి సహోదరుడని అర్థము కాదు, కానీ ఒకే సత్యము వెంబడించుచున్న విశ్వాసి అయిన సహోదరుని చూపించుచు ఉన్నది. ఈ రోజుల్లో మన సహోదరులు ఎవరు? మనము ప్రభువును నమ్ముకున్నాము, మన వలె ఇతరులు కూడా ప్రభువును నమ్ముకున్న వారుగా ఉంటున్నారు. అయితే ఒకరి ఎడల ఒకరు ద్వేషం అనేది కలుగుచూ ఉన్నది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనే అనురాగాలు అనేవి తక్కువైపోతూ ఉన్నాయి. ఒకరిని చూస్తే ద్వేషించేవారముగా ఉంటున్నాము, మరొకరిని చూస్తే ప్రేమించేవారముగా ఉంటున్నాము. దీనికి అంతటికి కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తున్న మాటలు ఏమిటో తెలుసా? 13, 14 వచనములలో మనం గమనించినట్లయితే, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
ఎవడైతే ప్రేమ లేనివాడుగా ఉంటాడో వాడు తన సహోదరుని ద్వేషించేవాడుగా మారుతూ ఉన్నారు. అందుకని ఈ రోజుల్లో శత్రువులు అధికమైపోతూ ఉన్నారు. మన సహోదరులే మనకు శత్రువులుగా మారినట్లయితే ఎంత దౌర్భాగ్యమో మనము గమనించాలి. నా ప్రియ దేవుని చిన్నమ, పరిశుద్ధ లేఖనములలో ఇంకను అనేక విషయములు కలవు. తన ఇంటి వారే తనకు శత్రువులనియు, మరి ఎన్నో విధములుగా బైబిల్ గ్రంథం అనేది శత్రువులను గురించి మనకు బోధించబడుతూ ఉన్నది. ఈ శత్రువులలో మరి తన సొంత సహోదరులే శత్రువులుగా ఉంటున్నారని చెప్పినప్పుడు ఆ సొంత సహోదరులను ఎలాగ మిత్రులుగా మనం చేసుకోగలము అని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ, ఏమండి, దేవుని ప్రేమ అనేది మన జీవితాలలో ఉండాలి. ఈ రోజుల్లో క్రీస్తు ప్రేమను మనం అనుసరించగలుగుతూ ఉన్నామా? దేవుడు మనలను ప్రేమించాడు, దేవుడు మన పాపములను క్షమించాడు, మనం పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మనకు విమోచనమును కలుగజేశాడు. అయితే దేవుని ప్రేమ అనేది మనము చూపించగలుగుతూ ఉన్నామా? ఈ రోజుల్లో మనం దేవుని ప్రేమను చూపించగలుగుతూ ఉన్నప్పుడు మనము చేతకాని వారము అని చెప్పి అనుకునేవారుగా ఉంటున్నారు. అన్యులు అలాగ అనుకుంటూ ఉంటారు. అయినను పూర్వకాలములలో దేవుని ప్రేమ ద్వారాగా శత్రువులను జయించగలిగిన వారుగా ఉన్నట్లయితే నేటి దినములలో, ఈ కడవరి దినములలో మనం ఎందుకు క్రీస్తు ప్రేమను చూపించలేకపోతూ ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుని ప్రేమ మన జీవితాలలో ఉండును కాక. 4వ శత్రువు ఎవరు అని మనం గమనించబోతూ ఉన్నాము. అపవాది, సాతానుడు. ఇది మనందరికీ బాగుగా తెలిసిన ఒక విషయమే. అపవాది మనలను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనానని చెప్పి తిరుగులాడుచూ ఉన్నాడు. కనుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించగలము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. ఈ 4వ శత్రువు ఎవరో కాదు, అపవాది. అపవాది మరి భయంకరముగా క్రియ చేయుచున్న కాలము క్లుప్తముగా ఉన్నది, కాలము కొంచెమే ఉన్నది. అందుకనే సాతానుడు బహు భయంకరముగా క్రియ చేయుచు ఉన్నాడు. అనేక మంది జీవితాలలో సాతానుని యొక్క కార్యములన్నిటిని కూడా వారి చెవులలోనికి చుచ్చుకునే పోయేటట్లు సాతానుడు క్రియ చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. నా ప్రియ దేవుని చిన్నమా, ఈ రోజుల్లో మనము ఎంతమంది సాతానును జయించేవారముగా ఉంటున్నాము? అపవాదిని జయించడానికి దేవుడు మనకు తగిన శక్తిని ఆయన అనుగ్రహించుచూ ఉన్నాడు. కనుకనే సాతాను యొక్క కుయుక్తి అయినటువంటి కార్యములు, సాతాను యొక్క క్రియలు, మనము తంత్రములను ఎరిగిన వారము కాము గాని అయినను వాటినన్నిటిని కూడా సాతాను యొక్క క్రియలన్నిటిని కూడా నశింపచేయడం ఆశీర్వదించుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనమా, ఈ రోజుల్లో మనలో ఎంతమంది దైవ సన్నిధిలో పాలు పొంది అపవాది క్రియలను మనము జయించేవారముగా ఉంటున్నాము? అపవాది యొక్క క్రియలను మనము జయించడానికి మనలో ఎంతమంది ఆత్మ అభిషేకము చేత నింపబడేవారముగా ఉంటున్నాము? కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాదిని గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరుగులాడుచూ ఉన్నాడు. ఇలాంటి అపవాదిని మనము జయించడానికి దేవుని యొక్క కృప మనలో చాలా అవసరమైనది. కనుక దావీదు భక్తుడు చెప్పిన ఈ శత్రువులు, 4 విధములైనటువంటి శత్రువులను గురించి మనము గమనించాము. ఒకవేళ మన జీవితాలలో ఈ శత్రువులు తారసపడినట్లయితే వాటిని మనము జయించడానికి దేవుని యొక్క కృపను మనము పొందుకుందుముగాక. ప్రభువు మనలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా దావీదు భక్తుని జీవితములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదు అని చెప్పిన విధముగానే, అవును ప్రభువా, మా శత్రువుల ఎదుట మాకు భోజనములను సిద్ధపరిచే దేవుడు, మమ్మలను ఆశీర్వదించే దేవుడు, మమ్మలను కనికరించు దేవుడు. దేవా, ఈ సమయములో మా మధ్యలోనికి దిగివచ్చి ఎవరైతే ఈ శత్రువుల మధ్యలో ప్రభువా చిక్కుకుని ఉన్నారో, ఈ శత్రువులను జయించడానికి కావలసిన కృపను, శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవిత విధానములు, మా ప్రవర్తనలు, మా క్రియలు అన్నిటినీ ప్రభువా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనముగా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పును కలుగు చేయండి. వారి కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును, సంతోషాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని, ఏ విధము చేతనైనను మధ్యాకాశములో మిమ్మల్ని ఎదుర్కొనే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని జనమా, ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములను మీకు తెలియచేయచ్చు ఉన్నాము.
ఆత్మీయానుసారముగా బలపడాలని ఆసక్తిగా ఒకవేళ వాక్యం వినాలని ఎవరైనా నూతనముగా వింటూ ఉన్నట్లయితే మీరు ప్రార్థనలో ఏకీభవించి ఈ వర్తమానములను వింటూ ఉండండి. మీకు వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను దేవుడు గొప్ప సమాధానము కలుగు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.